ఏడుకొండలంట, గుంటూరు జిల్లా. ఊపిరితిత్తులు క్యాన్సర్ సెకండ్ స్టేజ్లో ఉన్నారు. ఏడుకొండలు ఎవరు రావాలి ఇక్కడికి? ఎప్పటి నుంచి ఉందా నీకు అట్లా? నాకు సంవత్సరం అవుతుందండి. సంవత్సరం. ఊపిరితిత్తులు క్యాన్సర్ నీకు బాగా దగ్గు వస్తుందా? దగ్గు అసలు శ్వాస తీసుకోలే, ఊపిరి ఆటల్లా. అవునా? అయితే 4ంటికి వచ్చి ఊపిరి ఆడకుండా అదే ఎక్కువ దగ్గు వస్తుందా? దగ్గు వస్తుంది. ఓకే, ఊపిరితిత్తులు క్యాన్సర్. మరి ఎన్ని సంవత్సరాలు అన్నారు? ఒక 8 నెలలు 9 నెలలు చదువుతుందండి దగ్గు. దగ్గు వస్తుందిలే, ఊపిరితిత్తులకు క్యాన్సర్ అని చెప్పారా? ఎక్కడ, ఏ హాస్పిటల్, ఎక్కడ? గుంటూరు అండి, బాబురావు కాడ. గుంటూరా? ఏం పని చేస్తారు మీరు? నేను గొర్రెలు కాసుకుంటానండి. గొర్రెలా? ఇవన్నీ గుంజుతాయా? మెడల్ నరం కూడా గుంజుద్దా? లేదండి, నరం ఒక సైడ్ గుంజుతుంది, గుండె కూడా దడ వస్తుంది నీకు. భయము. వాళ్ళ భార్యకి మైకే ఉండే భయపడుతున్నాడు ఆయన. ఇవి గుంజుతుంది ఆయనకి, ఈ సైడ్ ఇలా లాగుతుంది నడుము వరకు. ఆయనకి ఏం అర్థం కావట్లే, మొత్తం ఏదేదో అంటుండు, బాగా కళ్ళు తిరుగుతున్న నిద్ర రావట్లేదు. ఇక్కడ కూడా దడ వస్తుంది ఆయనకి. ఇక్కడ రాసింది ఒకటే, ఊపిరితిత్తులు క్యాన్సర్ అని ఆయన రాశారు అంతే. ఆమె పట్టుకోండి ఆమెని. భయపు ఆత్మ యేసునామములో జాగ్రత్త. ఓ మై గాడ్, జాగ్రత్త. ఆమేన్. లే చూడు, పైకి రా, ఇక్కడికి రా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టు. చూడేట్టుగా చూడా. ఆమేన్. అక్కడే ఉన్నా మా కంగారు. ఆరిపోతుంది కదా? ఆమె నోరు ఆరిపోతుంది కదా? ఇటు నోరు ఆరిపోతుంది, బాగా ఆరిపోతుంది. నోరు ఆరిపోతుంది, గుండె దడ వచ్చేస్తుంది, కాళ్ళు కూడా శక్తి లేవు నీకు, కడుపులో కూడా ఏదో లాగా అనిపిస్తుంది. పట్టుకో ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమె జాత. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమె నీ పేరేంటి? ఎట్లా ఉన్నాడు మీ ఆయన? ఎగురుతాడు చూడు, ఎగురయ్యా ఒకసారి మీ ఆవిడ ముందు ఎగురు. నువ్వు కొద్దిగా సంతోషపడమ్మా. ఏంది ఏడుతున్నావా? ఏంది మంచి చేసినా కూడా మీకు మంచి జరగలేదా మీకు? బాగైందని ఏడిపోతుందా? ఇక్కడే బాగైందని ఏడిపోతుందా? మంచి జరిగిపోయిందా? ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిలైనయా? ఒక అమ్మాయికి అయిపోయిందా? ఇప్పుడు నీ లోపల శక్తి వచ్చేసిందా? నిజమే చెప్పు. ఇప్పుడు ఇది కూడా ఫ్రీ అయిపోయింది. గొంతుకు మంటలో ఏదో మంటగా గొంతుకు నోరు ఆరిపోవటం. గొంతు బాగానే ఉందండి ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు దాకా గొంతుకులో మంట, దాంట్లో ఏమి రాయలేదు మీరు. ఇవన్నీ గొంతుకు మంట, నోరు ఆరిపోవటం, నడుము పట్టేసినట్టు ఉండటం. అర్థమైందా? అసలు ఎంతకాలం బట్టి అన్నావు ఇది బాధ? అంతా 8 నెలల నుంచి అండి. 8 నెలలు. గొర్రెలు ఉన్నాయా లేవా? ఉండేయండి. ఎందుకు అమ్మారు? నా దగ్గరకు వచ్చేది నమ్ముతారు వాళ్ళన్నా? అయ్యా, నాకు మరి నేను ఎప్పుడు తెలుసు మీకు? టీవీలో యాడ్ చూసాం సార్. ఎప్పుడు చూసారు యాడ్? మేము చూసి ఒక 20 రోజులు అవుతుంది. ఈ మధ్య గొర్రెలు అమ్ముకుంటా ఆడవాళ్ళు రాలేకపోయినాం. ఎంత పని చేస్తారు. ఇప్పుడైనా పని చేస్తాడంతే, అది మొత్తం మనం బాగు చేస్తామని. ఏమైందో నాకు తెలుస్తుంది. అది మొత్తం క్లోజ్ చేసేస్తాను. ఎంత నష్టం పోయావు. 7 కొండలు మొత్తం 7 కొండలు అయిపోయావు. ఆయనకి మెయిన్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా మంట మండుతున్నట్టు కనపడుతుంది. అన్నాడా? బతకను అనుకున్నావా? ఇప్పుడు చెప్పు, బతుకుతావా బతకవా? బాగానే ఉంది సార్. ఓకే, చాపట్లతో ప్రభుని గారు పరచండి. హల్లెలూయా. పరుగులు వెళ్ళిపోవాలా? పరిగెత్తో 7 కొండలు ఉరుకోట.
చూడు మీ ఆయన ఉరుకుతున్నాడు అన్నాడు సార్. మాటలు రావట్లేదు సార్, మేము బాగా బాధల్లో ఉన్నాం. మరి ఇంత బాధ తీసేశాను కదా ఆయనకి. సెకండ్ క్యాన్సర్ అంటే ఏం చెప్పడానికి రావట్లేదు నాకు తగ్గిందని. ఈయన ఉంటే ఊరికి రన్నింగ్ చేస్తున్నాడు. ఓకేనా? ఓకేనా. అసలు ఇట్లా ఉరకే ఎన్నాలైంది నువ్వు ఇట్లా ఉరికి? అసలు ఆయాసం లేకపోతున్నా, కూకోలేకపోతున్నా. నడుతుంటేనే ఆయాసం. పాపం అండి, ఆ మనిషిని చూస్తుంటే ఇక్కడ అవుట్ అయిపోయాడు. ఎట్లా ఉన్నాడు అసలు. ఒకటంటే ఉదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఇప్పుడు ఆయన 100% హ్యాపీయా? 100%. ఆమేన్, హల్లెలూయా. అటు చూసి చెప్పు హ్యాపీయా. నీకు హ్యాపీ లేదు ఇంకా. ఇట్లా చేతులతో ఇట్లా ధాముని కొట్టుకోండి, ఛాతి మీద కొట్టుకో, కొట్టుకో. అదే ఆమేన్, జీసస్ ఆమేన్. చేస్తా ఆమేన్. అడగను బ్రదరు. ఇప్పుడు ఆయన చూడండి, అడుగు తీసి అడిగేలేక ఇక్కడికి వచ్చా కూడా ఇక నేను బ్రతకనమ్మా, చనిపోతానమ్మా అని భార్య నాకు అంతే చెప్పాడు సార్. ఏడ్చుకుంటా. అప్పుడు ఆవిడకి మాటలు రావట్లా, ఏడ్చుకుంటా ఉన్నారు. 3 పిల్లలు, వివాహాలు అవ్వలేదు. ఉన్న గొర్రెలు తీసుకొచ్చి నేను బతకను, నన్ను ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చి ఎందుకు వచ్చి నేను బతకను అన్నాడు సార్. సెకండ్ లో బతికిచ్చేస్తాం ఇలాంటి వాళ్ళు. పెద్ద మా చేతులు ఏం 7 గంటలు ఏమంటావు? అందరికీ చెప్పండి. తగ్గింది కాదు. హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా? ఇక్కడ బాగుందా? బాగుందండి. ఎంత బాగుంది? చాలా బాగుంది. ఒక్క దెబ్బ బాగుందండి. హాస్పిటల్ 2 నెలలు 3 నెలలు తిరిగిన బసవ తారకా కూడా తగ్గలేదండి. తగ్గలేదు. చూడండి, ఇప్పుడైతే మీరు గంతులేసే అంత శక్తి వచ్చేసింది. చూడండి, చూడండి ఎన్ని బట్టలు. ఆయన చూడండి ఎన్ని బట్టలు కప్పుకున్నాడు మీద. చలి ఏంటి ఇప్పుడు ఉందా? చలి ఇది నీళ్ళు కొట్టావు కదా, చలి ఉందా? చప్పులు కొట్టండి అదోసారి. ఆ బట్టలు చూడండి పాపము. అన్ని బట్టలు వేసుకుని 3 దుప్పట్లు కూడా కప్పుకున్నానండి. బాబా ఏది భయ్ అంటే ఇది లంగ్స్ కాదంటే అసలైనదే అదే కదా. అదే ప్రాబ్లం అంటే ఇంకా బ్రతుకుతానా నేను? ఎవడు బతికెత్తాడు? హాస్పిటల్లో తిరిగారు కదా, ఏమి లాభం అనిపించలేదు. టాబ్లెట్ కూడా అవసరం లేదండి, మొత్తం క్లోజ్ ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా.